శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. విశ్వావసునామ సంవత్సరానికి సంబంధించి ఇక్కడ రాశి ఫలాలు, ఏ రాశిలో ఏ విధమైనటువంటి మార్పులు రాబోతున్నాయి, ఏ రాశి వారికి అద్భుతమైనటువంటి యోగం పట్టబోతూ ఉన్నది, ఏ రాశి వారికి కొంత చెడు పరిణామాలు రాబోతూ ఉన్నాయి అనేటువంటి విషయాలను తెలుసుకోే ముందు ఇక్కడ గోచారము, గ్రహచారము అనేటువంటిది వేరువేరుగా ఉంటుంది. ఎవరు జన్మించినటువంటి సమయానికి వారి వారి లగ్నాన్ని ఆధారంగా చేసుకొని ఏ రాశుల వారు ఏ గ్రహస్థితి అంటే ఎక్కడ ఏ చార్ట్లో ఏ గ్రహం ఉంది, సో దాన్ని బేస్ చేసుకొని ఏ దశ నడుస్తూ ఉంది, అదే విధంగా మనకు ఈ దశ నడిచేటువంటి సమయంలో భుక్తి కావచ్చును, దశ, మహాదశ, అంతర్దశ, భుక్తి, ఇవి 4 కూడా D1 నుండి D12 వరకు చార్ట్స్ చెక్ చేసుకుంటూ ఎస్పెషల్లీ నవాంశాన్ని కూడా చూస్తూ వారి యొక్క జన్మనామం ఏమిటి, వ్యవహారిక నామం ఏమిటి అనేటువంటిది కూడా పర్ఫెక్ట్గా మనము చూస్తూ, సో ఇక్కడ మరీ ముఖ్యంగా ఏమిటి అంటే మీ లగ్నం ఏదైతే ఉందో మీరు జన్మించినటువంటి లగ్నానికి 12వ భావంలో కానీ 7వ భావంలో కానీ ఎవరికైతే ఆ లగ్నాన్ని బేస్ చేసుకొని శనైశ్చరుడు, బాగా ఆలోచించుకోండి, గురువు కావచ్చును, శనైశ్చరుడు కావచ్చును, కుజుడు కావచ్చును. సో ఇక్కడ మరి ఏలినాటి శని అనేటువంటిది కానీ, అర్ధాష్టమ శని అనేటువంటిది కానీ, అష్టమ శని అనేటువంటిది కానీ, అష్టమ గురువు అనేటువంటిది కానీ మనము రాశిని బట్టి చూసుకోవాలా, లగ్నాన్ని బట్టి చూసుకోవాలంటే 100కు 100% కూడా లగ్నాన్ని బేస్ చేసుకునే చూసుకోవాలి. ఎవరు కన్ఫ్యూజ్ కాకండి. మేషరాశి అనగానే మాకు ఏలినాటి శని పట్టబోతుంది అంటే తప్పు, చాలా తప్పది. ఎవరికైతే మేష లగ్నం ఉందో వారికి 12వ భావంలో శనైశ్చరుడు ఉన్నాడో, ఏది జన్మంలో, గోచారంలో కూడా శనైశ్చరుడు ఒకవేళ అక్కడే ఉంటే తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటారు, హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ ఎదుర్కొనే పరిస్థితి ఉంటుంది. సో మేషరాశి అనగానే అందరికీ ఆ ఇబ్బంది ఉండదు, కొందరికే ఉంటుంది. ఎందుకు? సో వారి లగ్నము, ఆ లగ్నం వెనకాల మంచి గ్రహాలు కానీ లేదా ఏకాదశ భావంలో ఇట్లా ఏదో మేషరాశి లేదా ఇప్పుడు సింహరాశికి అష్టమ శని, సో సింహ లగ్నం వారు ఎవరైతే ఉన్నారో వారికి, సింహ లగ్నం వారికి నిజంగానే వారి జన్మంలో అష్టమాతు శనైశ్చరుడు ఉన్నట్టయితే మీనంలో తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఇప్పుడు సో అందరూ కూడా ఈ సబ్జెక్ట్ అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. మకర రాశి, మకర రాశి ప్రేక్షకులకు విశ్వావసు నామ సంవత్సర శుభాకాంక్షలు. ఈ యొక్క విశ్వావసు నామ సంవత్సరంలో మకర రాశి వారికి ఏలినాటి శనికి సంబంధించినటువంటి ఇబ్బంది నుండి విముక్తి పొందబోతూ ఉన్నారు. విముక్తిని పొందుతూ గురువు యొక్క గురువుకు సంబంధించినటువంటి బలాన్ని కొంత తగ్గుముఖంగా ఉండబోతున్నది. సో ఎలాంటి బాధ అవసరం లేదు. గురువు యొక్క ప్రేమను, గురువు యొక్క గురువుకు సంబంధించినటువంటి బలాన్ని మీరు పెంచుకునే ప్రయత్నం చేయండి. ప్రతిరోజు ఎల్లో రిలేటెడ్ ఉండేటువంటి బట్టలు కానీ, ఎల్లో రిలేటెడ్ ఉండేటువంటి కర్చీఫ్ కానీ, ఎల్లో రిలేటెడ్ అంటే గోల్డ్ రిలేటెడ్ ఉండేటువంటి పెన్స్ కానీ జేబులో పెడుతూ, గోల్డ్ రిలేటెడ్ ఉండేటువంటి పెన్నులను విద్యార్థులకు పంచుతూ ఉండే ప్రయత్నం చేయండి. ఇక్కడ చదువుకునేటువంటి పిల్లలకు పుస్తకాలు కావచ్చును, అదేవిధంగా వస్త్రాలు అంటే యూనిఫామ్, బెల్ట్, టై ఇలాంటివి మీ శక్తి కొలది లేని వారికి కొనిచ్చే ప్రయత్నం చేయండి. తప్పకుండా ముందే నేను రెమెడీ చెప్పేస్తున్నాను. మకర రాశి, ఇక్కడ మకర రాశిని చూసుకున్నట్టయితే కొంత మనకు శనైశ్చరుడు మీకు చాలా అంటే చాలా అద్భుతంగా మారబోతూ, గురువు యొక్క దృష్టి మీకు 6వ భావంపై 5వ భావంపై ఉండబోతున్నది. పంచమ భావంపై ఉన్నందువల్ల 2025లో 24లో ఏదో ఒక శుభకార్యం కానీ ఏదో ఒక శుభం కానీ జరిగినటువంటి దాఖలాలు అయితే ఉన్నవి మకర రాశి వారు. ఇక్కడ 6వ భావానికి వచ్చిన తర్వాత మనకు కొంతమేర అనూహ్యమైనటువంటి ఇబ్బందులు,
మనకు కొంతమేర ఉద్యోగానికి సంబంధించినటువంటి మార్పిడి, ఆ కొంత బంధుమిత్రులలో మనస్పర్ధలు ఏర్పడేటువంటి పరిస్థితులు ఉండబోతున్నాయి. సో శనిశ్చరుని వల్ల శ్రమకు మంచి గుర్తింపు, మీరు ఇన్ని రోజులు పడ్డటువంటి కష్టానికి అద్భుతమైనటువంటి గుర్తింపు, చక్కటి కీర్తి, ధనాదాయము, ప్రయాణాలలో లాభాలు, ఏదైతే వ్యవహారం ఉందో ఆ యొక్క వ్యవహారము చాలా అద్భుతంగా లాభసాటిగా ముందుకు వెళ్ళబోతున్నది మకర రాశి. కేవలం ఇక్కడ గురువులను, పూజ్యులను గౌరవించడం వల్ల గురువు యొక్క అద్భుతమైనటువంటి దృష్టి మీపై ఉంటుంది. మకర రాశి వారంటేనే కొంతమేర మొండి జగమొండిగా ఉండేటువంటి వీరు తప్పకుండా ఈ 2025లో ఏదో ఒక పని మీ దగ్గరికి వస్తుంది. ఆ పని కొంత లేటుగా అయినా కూడా ఈ 25 ఎండింగ్ కల్లా మొదలయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. సో 2025లో మకర రాశి వారికి గురువు యొక్క అనుగ్రహాన్ని పొందండి. రావాల్సిన ధనము చేతికి రావడము, అదేవిధంగా విదేశీ ప్రయాణాలు ఎవరైతే చేస్తున్నారో వారికి కొంత గడ్డు కాలము, ఓపికగా ఉండండి. విదేశంలో ఉన్నటువంటి వారికి జాబ్ రిలేటెడ్ ఫేస్ చేసేటువంటి వారికి చక్కటి జాబ్ రావడము ఖచ్చితంగా కూడా. అదేవిధంగా కొంతమేర హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా కొంచెం ఉన్నవి, సో జాగ్రత్తగా ఉండండి. కొంత శత్రువులు మీకు కొంత ఇంకా ఇబ్బందికరంగా ఉండబోయే పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా మకర రాశి వారికి ఇంకా చూసుకున్నట్టయితే సుమారుగా మనకు తండ్రికి సంబంధించినటువంటి ఆస్తి లావాదేవీలలో కొంతమేర మనకు మైనస్ జరిగే పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా కొంతమేర స్థాన చలనాలు, హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ అంటే శరీరం బద్ధకస్తంగా అనిపించడం. ఎందుకంటే మొన్నటి వరకు కూడా ఇక్కడ ఏలినాటి శనికి సంబంధించినటువంటి సునామీని ఎదుర్కొన్నారు. ఎప్పుడే ఆన్ ది స్పాట్లో మనకు మంచిగా కావాలంటే టైం పడుతుంది. మళ్ళా ఇప్పుడు మనకు మైనస్ ఏమిటంటే గురువు యొక్క అనుగ్రహం కూడా తక్కువ అయింది. సో ఓవరాల్గా 2025 ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ దాకా ఆగాల్సిందే. పెద్దగా జాక్పాట్ కానీ అద్భుతాలు కానీ జరిగేటువంటి పరిణామాలు అయితే పెద్దగా లేవు మకర లగ్నము, మకర రాశి వారికి. సో కొంత మనకు ఎక్కువగా తరచూ ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు కొన్ని ఎదురవుతాయి. ఎక్కువగా మనీ రిలేటెడ్ ఇష్యూస్ ఫేస్ చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. తప్పకుండా నాకు ఈ పని అవుతుంది అని మీరు ఏదైతే ఎక్స్పెక్టేషన్ చేసుకుంటారో ఆ పని కాకపోగా 100 అయ్యే చోట 1000 ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి ఇలాంటిగా ఉండే పరిస్థితి ఉంటుంది. సో తప్పకుండా మకర రాశి వారు మీరు జన్మించినటువంటి డేట్ ఏమిటి, ఆ డేట్ ప్రకారంగా మీ లక్కీ డే, లక్కీ స్టోన్, లక్కీ నెంబర్ అనేటువంటిది ఉంటుంది. సో దాన్ని ఆధారంగా చేసుకొని తప్పకుండా మీరు ముందుకు వెళితే ఈ యొక్క సంవత్సరము న్యూమరాలజీ ప్రకారంగా తప్పకుండా బాగుంటుంది. సో తప్పకుండా అపాయింట్మెంట్ తీసుకొని మీరు అప్రోచ్ కండి. మీకు ఒక మంచి నెంబర్, ఏంజిల్ నెంబర్ అండ్ ఒక స్టోన్ నేను మీకు ఇస్తాను. దానివల్ల కొంతమేర అనుకూలంగా ఉండబోయే పరిస్థితి ఉంటుంది. ఆల్ ద బెస్ట్.